కుక్క కాటు వల్ల మనిషి చనిపోతే స్పందించేటువంటి వ్యవస్థలు మరి రోడ్డు ప్రమాదాల వల్ల, హత్యల వల్ల, అత్యాచారాల వల్ల మనుషులు చనిపోతే వాటి మీద ఎందుకు స్పందించడం లేదు అంటూ రేణు దేశాయ్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నేను అంగీకరించడం లేదు అంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. రేణు దేశాయ్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో భాగంగా ఆవిడ మూగజీవాలకి, కుక్కలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కుక్క కాటు వల్ల మనిషి చనిపోతే స్పందించేటువంటి వ్యవస్థలు మరి రోడ్డు ప్రమాదాల వల్ల, హత్యల వల్ల, అత్యాచారాల వల్ల మనుషులు చనిపోతే ఎందుకు స్పందించడం లేదంటూ ఆవిడ ప్రశ్నిస్తూనే ఈ కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని నేను అంగీకరించను అంటూ ఆవిడ తన అభిప్రాయాన్ని అయితే తేల్చి చెప్పేశారు. ఏంటి మేడం అంటే ఆవిడ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలంటారు? అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుని కాసేపు అలా పక్కన పెడితే జరిగింది. అయితే అదేంటి అంటే దాదాపు ఒక 400 కుక్కల్ని 2 విలేజెస్లో చంపేసి పూర్తి చేశారు. విషప్రయోగం చేసి చంపి గొయ్యి తీసి పాతి పెట్టారు. అయితే ఇది ఎవరో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ప్రొక్లైనర్ పెట్టి తవ్వి తీస్తే నిజంగానే కుక్కల కళేబరాలు దొరికినాయి. దీనిపైన చాలామంది మాట్లాడారు. సరే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. పెడితే ఈ ప్రెస్ మీట్లో మామూలుగా ఆవిడ వివరిస్తూ వస్తూ ఉన్నారు. ఈవిడ మాట్లాడేటప్పుడు ఆవిడ అనింది ఏంటంటే, మరి రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు, లేకపోతే హత్యల వల్ల, అత్యాచారాలు, ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతుంటే మనుషులు చనిపోతున్నారు, బాధపడుతున్నారు. వాటికి సంబంధించిన అప్పుడు స్పందించని ప్రపంచం కుక్క కాటు వల్ల చనిపోయిన వాళ్ళ గురించి స్పందిస్తున్నారు అని ఆవిడ కాస్త ఆవేదనని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆవిడ ఒక భావోద్వేగంలో ఉన్నారు. ఆ భావోద్వేగంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఆ భావోద్వేగాన్ని ఎంతో కొంత అర్థం చేసుకుని, కొంత సింపతి కాదు, ఇక్కడ కావాల్సింది ఎంపతి కావాలి. ఆవిడ ఎందుకంత భావోద్వేగానికి లోనవుతున్నారు, ఆవిడ బాధ ఏంటి, ఆవిడ ఎందుకు అంత ఆమె అంత ఆవేదన ఎందుకు చెందుతున్నారు అనేది ఒక్కసారి ఆమె షూలో కాలు పెడితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె ఏమి కుక్కల్ని చంపిన వాళ్ళందరినీ చంపేసేయాలి అని అనలా. అలాగే మనుషులందరూ ఇళ్ళు ఖాళీ చేసేసి ఇళ్ళన్నీ కుక్కలకి ఇచ్చేయండి అని అనలా ఆమె. ఆమె అనింది ఏంటి, మరి కుక్కలు కరిసినందువల్ల మనుషులు చనిపోతున్నారని బాధపడుతున్నారు కదా, మీ మనుషుల వల్లే మనుషులకు కూడా నష్టాలు జరుగుతున్నాయి కదా, దాని గురించి, దీనికి బాధపడిన వాళ్ళు దాని గురించి ఏంటి అని అడిగేసరికి ఆయనకి చాలా కోపం వచ్చేసేసి ఒక అతను చాలా ఎట్లా అంటే వ్యంగ్యంగా ప్రశ్న అడిగాడు అనమాట. అంటే మీకు అంటే కుక్క కాటు వల్ల సగటున దేశవ్యాప్తంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, అవస్థలు పడుతున్నారు అని ఆవిడ దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఆవిడకి తెలియదా అండి ఆ సంగతి? ఆవిడకి తెలీదా? అక్కడ ఏంటి, సరే పరిస్థితి ఇలా ఉంది, మరి దీనికి మీరు ఏం పరిష్కారం చెప్తున్నారు అని అడగాలి. రిపోర్టింగ్ అంటే ఏంటంటే, ఎవరైతే ప్రెస్ మీట్కి పిలిచారో వాళ్ళ దగ్గర నుంచి మీకు సమాధానాలు రాబట్టాలి. అంతేగాని అది ప్రశ్నల ద్వారా రాబడతారా లేకపోతే సంభాషణ ద్వారా రాబడతారో కానీ ఆమెకు తెలిసిందే మీరు అడగాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మీరు ఆవిడని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి వెళ్ళారా, క్రాస్ ఫైర్ కోసం వెళ్ళారా? అక్కడ అతను అడిగిన విధానానికి ఆమె ఇంకాస్త అవుట్ బర్స్ట్ అయిపోయి ఆవిడ సరే మనుషుల గురించి మీరు కన్సర్న్ చెప్తున్నారు, బాగుంది, మీరు ఎంతమంది పేదవాళ్ళకి తిండి పెట్టారు, పేద పిల్లలకి తిండి పెట్టారు, ఏదైనా అనాథాశ్రమానికి ఏ రోజన్నా వెళ్ళారా, లేదు ఎవరినన్నా మనుషుల్ని రెస్క్యూ చేశారా, తిండి లేక చచ్చిపోయే పిల్లలకి ఏమన్నా తిండి పెట్టారా, మీరు ఎవరినన్నా చదివిచ్చారా, మీ జీవితంలో మీరేం చేశారో అని అడిగింది. ఎంత కావాలి డబ్బు మనిషికి? డబ్బు 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 పిచ్చి ఎక్కువైపోయింది. ఎంత డబ్బు కావాలి? మనకు ఉన్నంతలో మనం ఒక జంతువుకు పెట్టలేమా? మన సాటి మనిషికి పెట్టలేమా?
నేను మనుషులకే సేవ చేస్తాను అంటే మీ దృష్టిలో కుక్కలేనా గొప్ప మనుషులు కాదా అని అడిగితే ఆమె కోపం వచ్చిందనమాట. ఆమె 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 కోపాన్ని నేను ఎంపతైజ్ చేస్తున్నా. ఓకే. ఆమె ఆవేదనని నేను అర్థం చేసుకున్నా. కానీ చెప్పే విధానం ఉంటుంది కదా. అతను అడిగిన విధానం ఎలా ఉంది, అడిగే ప్రశ్నని బట్టి చెప్పే సమాధానం ఉంటుంది. అతను అడిగింది కరెక్ట్ కాదు, అతను అడిగింది అయితే ఏంటి ఎందుకు అంటే సొసైటీ కుక్కల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనేది ఆయన ప్రశ్న. దాంట్లో తప్పు. అవునండి, కరెక్టే. మనుషుల వల్ల మనుషులు ఇబ్బందులు పడట్లేదా? పడుతున్నారు. మరి దానికేంటి? ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, డే టైంలో ఒక మైనరు మద్యపానం చేసి పంజగుట్ట సెంటర్ దగ్గర ఒక కార్ని గుద్దితే ఆ కారులో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు చనిపోయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చి బాధతోటి చనిపోయారు. అవును. ఇది కుక్క కాట ఎక్కువ, ఇది ఎక్కువ చెప్పండి. మనము ఇక్కడ రేణుదేశాయ్ గారు లేరు, ఇక్కడ ప్రెస్ లేరు, మనం మాట్లాడుకుందాం. ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి. అంటే రెండు అనర్థాలే కదా. రెండు అనర్థాలే. ఇప్పుడు దానిపైన మనకి ఇంత కోపం రావట్లేదేంటి? ఇవి నోరు లేవని వీటికి. ఆమె అనింది అదే. ఇప్పుడు మనకేదైనా జరిగితే మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాము. ఇప్పుడు కుక్కల్ని కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కుక్కలకు కూడా. అవి వచ్చి ప్రెస్ మీట్ పెడతాయా అని అడిగింది. పెట్టవు కదా. నేనేం చెప్తానంటే కుక్కల కన్నా మనుషుల ప్రాణాలే విలువైనవి, నో డౌట్. ఎందుకో చెప్పనా, కుక్కలు ఎప్పుడు మనుషులకు అన్నం పెట్టవు, మనుషులకు కాపలానే కాస్తాయి. మనుషులే కుక్కలకి అన్నం పెట్టాలి. అవును. కాబట్టి మనిషే ఎక్కువ. ఈ ఫుడ్ సంపాదించగలిగేది మనిషే కాబట్టి మనిషి ఉంటేనే కుక్కలకు ఉపయోగం. కానీ కుక్కలు కూడా మనుషులకు ఉపయోగం. ఎగ్జాక్ట్లీ. కాపలాకో ప్రేమకో దేనికో దానికి ఉపయోగం. ఇప్పుడు ఒక కుక్క 10 మంది పోలీసులు పెట్టు, ఒక కాలనీని ఎంత సంరక్షిస్తాయి కుక్కలు. మరి అలాంటప్పుడు ఆ కుక్క ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది? దీనికి మన వంతుగా మనం ఏమి రిపోర్టింగ్ చేసి మనం ఏది న్యూస్ ఐటమ్ చెయ్యాలి అనే ఒక ఉద్దేశం వాళ్ళకు ఉంటే, ఒక సానుకూల దృక్పథం ఉంటే ఇక్కడ ఇది జరిగేది కాదు. ఇక్కడ సానుకూల దృక్పథం లేదు. ప్రతి వాళ్ళకి కుక్కలంటే ఒక పెద్ద ఎగతాళి అయిపోయింది. ఓకే. కుక్కలు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన జీవితాల్లో అంతర్భాగం అండి, మన సమాజంలో అంతర్భాగం. మీ కుక్క అంటే ఇష్టం లేకపోవచ్చు, ప్రకృతిలో జీవాలన్నీ అంతర్భాగమే. ఏకకణ జీవి దగ్గర నుంచి బహుకణ జీవి వరకు అందరికీ హక్కు ఉంది ఈ ప్రకృతి మీద. అయితే మనిషి ఎక్కువ హక్కులు లాగేసుకున్నాడు కాబట్టి, ఎందుకంటే మాట్లాడగలిగేవాడు, తెలివైన వాడు కాబట్టి ఎక్కువ లాగేసుకుంటున్నాడు. అన్నిటికీ ప్లేస్ తగ్గిపోతుంది. సరే, దీనికి కూడా నేను కాదన్ను. ఎందుకంటే మనిషి ఆలోచించగలిగిన జంతువు కాబట్టి తన కోసం తను ఎక్కువ ఆలోచించుకుంటున్నాడు. కానీ ఆలోచించుకోలేని నోరు లేని జీవాల పట్ల కూడా కొంచెం జీవకారుణ్యం చూపించామంటే ఇంత గందరగోళం జరగదు. అసలు కుక్కల గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదు. పైగా ఆవిడ సుప్రీంకోర్టు తీర్పును కూడా నేను అంగీకరించను, నేను ఆమోదించను అని చెప్తుంది. చాలా మంది చెప్పారు, నేను కూడా ఆమోదించను. ఎందుకంటే ఆచరణలో అమలు సాధ్యం కాని వాటిని మీరు తీర్పుల కింద ఇస్తే జరిగేది శూన్యం. ఓకే. ఇప్పుడు కుక్కలన్నిటినీ తీసుకెళ్ళి ఊరవతలు ఎక్కడో షెల్టర్లు కట్టి షెల్టర్లో పెడతామని చెప్పారు. అది సాధ్యమా? ఓకే. ఇప్పుడు మనుషులు గొప్ప అంటున్నారు కదా, ఈ మనుషులకి ఏవైనా ప్రాజెక్టుల దగ్గర వాళ్ళ ఊర్లు పోతే డిస్ప్లేస్మెంట్ అయితే వాళ్ళకి వేరే చోట మళ్ళీ అదే ఊరు కట్టిస్తాము, అలాంటి ఊరే మీకు కట్టిస్తాము అని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆ ఊరు తీసేసుకుంటారు. అంటే ఆ ఊర్లో గుడి ఉంటే గుడి కట్టాలి, ఇళ్ళు కట్టాలి, రోడ్లు వేయాలి, కరెంట్ ఇవ్వాలి, స్కూల్ ఉంటే స్కూల్ కట్టాలి, అన్నీ చెయ్యాలి. మరి అవన్నీ చేస్తున్నారా? అంటే చెయ్యకపోతే అడిగే మనుషులు ఉన్నారుగా. ఇప్పుడు ఇలా జరగకపోతే మనుషులు అడుగుతున్నారు కదా, మరి ఈ జంతువుల కోసం ఎవరు అడుగుతారు? జీవకారుణ్యం ఉన్న వాళ్ళు అడుగుతారు. అందుకే ఆమెకు అంత కోపం వచ్చింది. కాకపోతే ఏంటి అంటే ఇవాళ ప్రశ్నలు అడగటం కన్నా వ్యంగ్యం ఎక్కువైపోయింది. వాళ్ళ మనసులో ఉన్న భావాలని రాబట్టే విషయంలో కొంచెం సానుకూల దృక్పథం అయితే లేదు.
అడిగేవాళ్ళు చాలా విచిత్రంగా అడుగుతున్నారు. ఇప్పుడు మనం సినిమా ప్రెస్ మీట్లు కూడా చూస్తున్నాం కదా, ఎక్కువ ప్రెస్ మీట్లు అవే కదా. సినిమా ప్రెస్ మీట్లు ఎంత దారుణంగా ఉంటున్నాయి. అట్లాగే ఇంకొంతమంది ఇదేం ప్రశ్న, దిక్కుమాలిన ప్రశ్న అంటే, ఇప్పుడు వాళ్ళు పై పొజిషన్లో ఉంటే వాళ్ళు హై హ్యాండెడ్గా ఉంటున్నారు. ఇప్పుడు ప్రశ్న సమాధానాలు చెప్పాలి అనుకునే వాళ్ళు స్టేజ్ మీద వాళ్ళు కొంచెం బలహీనలో, లేకపోతే పెద్ద జనాలకు అవసరం లేని విషయం గురించి కాజు కోసం కూర్చున్నారు అనుకోండి, ఆ కింద అడిగేవాళ్ళు అదే విధంగా అదే టోన్లో అడుగుతున్నారు, ఎగతాళి టోన్తో. అంటే చిన్న హీరోలనేమో పెద్ద రిపోర్టర్లు అలా అడుగుతారు. అట్లాగే ఇక్కడ కూడా అలాగే అయింది. ఇప్పుడు ఓకే, రేణు దేశాయ్ విషయంలో కూడా అలాగే జరిగింది. అతను అడిగేసరికి ఆమె ఫైర్ అయింది. నిజమేనండి, ఆమె వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? మనం మనుషులుగా మనం మన పక్క వాళ్ళకి ఏం చేస్తున్నాం? మనకు కుక్కలు చేసే అపకారం గురించి మనం మాట్లాడుతున్నాం, కరెక్టే. మనం సాటి మనిషికి చేస్తున్న అపకారం గురించి మాట్లాడరే? ఎందుకు ఆ సందర్భం వచ్చినప్పుడు మీడియా వారు చాలా సందర్భాల్లో కూడా దాన్ని లేవనెత్తి దాన్ని హైలైట్ చేస్తూ దాని మీద స్టోరీలు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఏది కుక్కల గురించా? కుక్కల గురించే కాదు, అంటే మీరు చెప్పిన పంజాగుట్ట ఘటన కానివ్వండి, అటువంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా అంటే వారిని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. లేదండి, అసలు ఇప్పుడు ఆ పబ్ ఉంది, టీజీఐయో ఏదో, దాన్ని ఎవరు అడిగారు చెప్పండి? మనం మాట్లాడుకోవటమే కానీ దాన్ని అడగగలిగామా ఎవరమన్నా? వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టించామా? వాళ్ళు ఏమన్నా ప్రెస్కి వచ్చి సమాధానాలు చెప్పారా? మనం మాట్లాడుకుంటున్నాం అంతేగాని ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతున్నామా మనం? ఎవరైతే నిందితులో అక్కడ మైనర్కి మందు పోసినోడు నిందితుడు. అవును, ఎస్. మైనరు మందు తాగిన వాడు డ్రైవ్ చేసింది తప్పు. ఆ నిందితుల్ని ఎక్కడ అడిగాము? మనం అడగగలుగుతున్నామా? మన దగ్గర అసలు కెపాసిటీ ఉందా? అంటే బాధితుడి గురించి మాట్లాడగలుగుతున్నాం, అలాగే తప్పు చేసిన నిందితుడి గురించి కూడా మనం స్టోరీ రాస్తున్నాం కదా. అలాగే ఇప్పుడు మీడియా ముఖంగా వారిని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఏమైంది? ఆ టీజేఈ వాళ్ళు ఏమన్నా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారా? వాళ్ళ లైసెన్స్ తాత్కాలికంగా క్యాన్సిల్ అయింది, ఇక్కడ తీసేసి ఇంకో మాల్లో పెట్టారు. ఆ మాల్లో కూడా అట్లాగే ఇస్తారు. వెళ్ళేవాళ్ళు అలా వెళ్తున్నారు, ట్యాంపర్ చేసి 16 ఏళ్ళు ఉంటే 18 ఏళ్ళని ట్యాంపర్ చేసి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఇదిగో శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఎందుకంటే మనిషికి బుర్ర ఉంది, ఆలోచించగలరు కాబట్టి ఇన్ని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఆమె అనేది అదే, వాడికి బుర్రలే, అవి మాట్లాడలేవు కదా. అందుకని వాడి తరఫున మోగజీవాలు, వాడి తరఫున నేను మాట్లాడుతున్నాను అంటుంది. మనం అర్థం చేసుకోవాలి కదా. అసలు ఇంకొకటి, కుక్కని మనమే తెచ్చుకున్నాం అడవి నుంచి, మన కోసం మనం తెచ్చుకున్నాం. ఇంక దీంట్లో రెండో మాట లేదు. అసలు అంటే సమాజానికి కుక్కలు రాలేదు, అడవుల నుంచి మనుషులే సమాజంలోకి కుక్కలు తీసుకొచ్చుకున్నారు. అవి అసలు తోడేలు జాతికి సంబంధించినవి. వాటిని తీసుకొచ్చుకొని ట్రైన్ చేసి 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 ఈ విధంగా పరిణామ క్రమంలో కుక్కలుగా స్థిరపడినాయి. అవి మనం తెచ్చుకున్నాం, మనకు ఉపయోగపడతాయి కూడా. ఓకే, చిన్న సర్వీస్కి ఇప్పుడు ఒక పోలీస్ ఉన్నాడండి, ఓ పోలీస్కి ఒక గూర్ఖా ఉన్నాడు. పోనీ ఒక గూర్ఖాని మనం కాలనీలో పెట్టుకుంటాం. గూర్ఖాకి ఎంత జీతం ఇస్తాము? అదే ఒక కుక్కకి జీతం ఇవ్వగలమా? అది తీసుకోగలుగుతుందా? కానీ కుక్కకి ఏం కావాలి? అన్నం పెడతాం. అన్నం మన ఇంట్లో మిగిలిపోయిందిగా పెడతాం. దానికోసం మాలాంటి వాళ్ళు ఎవరో పెడతారు కానీ. ఎందుకు మేడం ఎంతమంది దానికోసం పెడిగ్రీలు తీసుకొచ్చి పెట్టట్లేదు? నేనేమంటున్నా, ఇప్పుడు కాలనీలో ఎవరింట్లో అయినా మిగిలిపోతే ఫుడ్ ఇస్తే తింటది, పెడిగ్రీ పెట్టినా తింటది, చికెన్ పెట్టినా తింటది. వీధి కుక్కలు ప్రాబ్లమే వీధి కుక్కలు కదా. ఇప్పుడు వీధి కుక్కలకి తిండి పెట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎన్జిఓలు ఉన్నారు, చాలా సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా చాలా సర్వీస్ చేస్తుంది. ఆమె ఆథెంటికేషన్తోనే మాట్లాడుతుంది. ఇప్పుడు యాక్సిడెంట్ లేని కుక్కల్ని రెస్క్యూ చేస్తుంది, వాటికి వైద్యం చేయిస్తుంది, ఎవరికైనా అడాప్షన్కి ఇస్తుంది. ఎవరో తీసుకోకపోతే ఇప్పుడు కాళ్ళు లేవు అనుకోండి, అన్ని బాగున్న కుక్కలనే తీసుకుంటారు. ఎవరైనా కాస్త చూడడానికి అందంగా ఉండి బాగున్నాయి నచ్చితేనే తీసుకుంటారు. నచ్చని వీళ్ళ దగ్గరే ఉంటాయి, వీళ్ళ షెల్టర్ హోమ్లోనే ఉంటాయి. వాటికి బాగాలేకపోతే
వాటికి స్టెరిలైజేషన్ చేయించడమా, లేకపోతే వ్యాక్సినేషన్ చేయించడమా, రెగ్యులర్గా డాక్టర్ తోటి చెకప్లా అన్నీ ఆవిడే చూసుకుంటారు. అయితే ఇట్లా చాలామంది ఉన్నారు, ఆవిడ ఒక్కటే కాదు, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. ఒకప్పుడు అంటే అమలు ఒక్కటే ఉండేది. ఇప్పుడు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్జిఓలు, బ్లూ క్రాస్ వాళ్ళు అందరూ కలిసి చేస్తారు. జీవకారుణ్యం ఉన్న ప్రతి వాళ్ళు దీనిలో కలుస్తారు. కాకపోతే ఈ కుక్కల వల్ల నష్టము అని ప్రచారం చేసినంత నష్టం అయితే లేదు, అది నేను చెప్పదలుచుకుంది. ఎప్పుడో జరుగుతాయి, జరగట్లేదు, అసలు కుక్కల వల్ల నష్టం లేదు అని చెప్పట్లే. కానీ వాటిని డీల్ చేసే పద్ధతిలో డీల్ చేయాలి. డీల్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. మనము సరిగ్గా డీల్ చేయగలం కదా, మనకి బుర్ర ఉంది కదా, బుర్ర ఉన్నప్పుడు ఆలోచించాలి కదా. ఒక మనిషినే డీల్ చేయగలిగినప్పుడు మూగజీవాన్ని డీల్ చేయలేరా అనేది మీ ప్రశ్న. అంతే. అది చేస్తే ఊరి చివరి ఎక్కడో షెల్టర్ హోమ్లు, ఆ షెల్టర్ హోమ్లు కట్టడానికి ఎన్ని డబ్బులు కావాలి, అక్కడ డాక్టర్లు, వాటికి తిండి తయారు చేసేవాళ్ళు, ఎన్ని రకాలు ఉంటాయి. అదంత ఈజీ అయిన విషయం కాదు. పైగా వీధులు పరిశుభ్రంగా లేకపోతే కూడా కుక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. ఆ రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తే ఆ చెత్త పీక్కొని తినడం, అలా కాకుండా వీధులు శుభ్రంగా ఉండాలి. కుక్కకు ప్రతి వీధిలోనూ ఒక తొట్టి పెట్టి నీళ్లు ఇవ్వాలి, తిండి పెట్టాలి. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు వాటికి స్టెరిలైజేషన్, ఇంజెక్షన్, ఆపరేషన్లు చేయించాలి. ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చారనుకోండి, ఒక్కసారి ఒక కుక్కకి లైఫ్ టైంలో ఒక ర్యాబిస్ ఇంజెక్షను, ఒక స్టెరిలైజేషను చేయించి వదిలేరనుకోండి, ఆ కాలనీ వాళ్ళు పట్టించుకున్నారనుకోండి, అసలు ఆ కాలనీకి దొంగలే రారు, పోలీసే అక్కర్లేదు. అందుకని ఇంత ఆలోచించగలిగిన మనుషులు ఆలోచించకుండా ఒక వ్యంగ్య ధోరణిలో అతను ప్రశ్న అడిగాడు. అందుకు ఆమె అంతా బరస్ట్ అయింది. ఎందుకంటే ఆమె చేస్తుంది కాబట్టి ఆమె కోపం వచ్చింది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ కన్వీనియంట్ లా టేకింగ్ ఇన్ ద హ్యాండ్స్. మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపరు? చెప్పండి అందరు కలిసి. నాకు ఆన్సర్ కావాలి ఈరోజు. యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించే మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించే రాలేదు, నేను మనుషుల గురించే వచ్చాను.